వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం చల్ల మిరపకాయలు చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం నేను ఒక పావు కేజీ ఈ విధంగా మీడియం దొడ్డుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకొని ఫ్రెష్గా కడిగి ఒక క్లాత్తో తుడిచి నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి రెడీగా పెట్టుకున్నానండి. మనం ఈ చల్ల మిరపకాయల కోసం పచ్చిమిర్చి ఈ విధంగా మీడియం సైజు దొడ్డుగా ఉండేవి తీసుకోండి. ఇవి ఎక్కువ కారం ఉండవు, అదేవిధంగా ఎక్కువ చప్పగా కూడా ఉండవండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక పావు కేజీ గట్టి పెరుగు, పుల్లటి పెరుగు తీసుకున్నానండి. ఈ పుల్లటి పెరుగు ఈ విధంగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఈ చల్ల మిరపకాయలు మనం ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో అయితే తొందరగా డ్రై అవుతాయి కాబట్టి సమ్మర్లో ఈ చల్ల మిరపకాయలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. అందుకోసం మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఇవి రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసుకున్నానండి. పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి చల్ల మిరపకాయలు. వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మజ్జిగ రెడీ చేసుకోవాలండి. మజ్జిగ మరీ పలచగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్ ఉంటేనే చల్లమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. అదేవిధంగా చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగలో మనం కట్ చేసి ఇప్పుడు మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకొని నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకోవాలండి ఈ మజ్జిగలో. ఈ విధంగా మజ్జిగలో పూర్తిగా మునిగిపోయేలాగా ఉండాలండి పచ్చిమిర్చి. నైట్ మొత్తం ఈ మజ్జిగలోనే నానబెట్టి పెట్టాలండి. నెక్స్ట్ డే మొత్తం ఈ విధంగా అవుతాయండి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని డే మొత్తం ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా వైట్ క్లాత్ తీసుకొని ఒక్కొక్కటి వేసుకొని నేను ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి. ఎందుకంటే అన్నీ ఒకసారి తీసి వేయడం వల్ల మిరపకాయలతో పాటు మజ్జిగ కూడా వస్తుంది కాబట్టి అందుకే ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని ఆరబెట్టుకుంటున్నానండి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. 3 days మనం ఇలానే కంటిన్యూగా డే మొత్తం ఆరబెట్టుకొని నైట్ మజ్జిగలో వేసి అట్లా 3 days కంటిన్యూస్గా మజ్జిగలో వేసి 3 days ఆరబెట్టుకుంటే చల్ల మిరపకాయలు రెడీ అయిపోతాయండి. ఇవి ఎండలోనే ఆరబెట్టుకోండి. డే మొత్తం ఆరబెట్టాలి. నైట్ కాగానే అదే మజ్జిగలో మళ్ళీ వేయాలండి. అట్లా 3 nights 3 days ఆరబెట్టుకుంటే చల్ల మిరపకాయలు రెడీ అయిపోతాయి. ఇవి మనం రైస్లో, సాంబార్తో, పప్పుతో, చట్నీతో సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. చూసారండి, మజ్జిగ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు ఇందులో వేసిన మిరపకాయలు మొత్తం మజ్జిగని పీల్చుకుంటాయి కాబట్టి మజ్జిగ క్వాంటిటీ తగ్గిపోతుంది. పర్లేదండి, అలా క్వాంటిటీ తగ్గినా కూడా కొంచెం మనం ప్రెస్ చేసి 3rd day రోజు ఈ విధంగా వేసి ఆరబెట్టుకుంటే చల్ల మిరపకాయలు రెడీ అయిపోతాయండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని నానబెట్టుకోండి.
ఇది లాస్ట్ డే రోజు మీకు చూపిస్తున్నానండి. చూసారా, మజ్జిగ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మిర్చి కూడా చాలా బాగా నానిపోయాయండి. 3 డేస్ అలానే చేశాం కాబట్టి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మళ్ళీ వైట్ క్లాత్ పైన వేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి. మనం అన్నీ ఒకసారి తీసి వేయొచ్చు, కానీ దాంతోపాటు మజ్జిగ రావడం వల్ల ఆరడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఈ విధంగా ఓపికతోటి ఒక్కొక్కటి తీసి వేస్తున్నానండి. మనం 3 డేస్ కొంచెం పర్లేదు అనుకుంటే 4-5 మంత్స్ వరకు నిల్వ ఉండే సైడ్ డిష్ చల్లమిరపకాయలు రెడీ అయిపోతాయండి. మనకు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకొని తినడమే అండి. చాలా బాగుంటాయి. మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా డే మొత్తం ఆరబెట్టాలండి. 3 డేస్ తర్వాత చూసారండి, ఈ విధంగా మొత్తం డ్రై అయిపోతాయి. ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ ఎండ చాలాగా ఉంది కదండి మనకి. సో నాకు 1 డేలోనే ఈ విధంగా ఆరిపోయాయండి మంచిగా. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడివేడిగా ఫ్రై చేసుకొని తినొచ్చండి, ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వేడి వేడి చల్ల మిరపకాయలు రెడీ అయిపోయాయండి. చూసారా, ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి 1 ఇయర్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అండి, పాడవ్వవు. 1 ఇయర్ వరకు కూడా మనము చేసి పెట్టుకోవచ్చు. సాల్ట్ సరిగా వేసి మంచిగా ఆరబెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి. మనకి ఇవి నచ్చుతాయి కాబట్టి మనం 1 ఇయర్ కూడా ఉండకుండా తినేస్తామండి. రెడీ అయిపోయాయండి. వేడి వేడి చల్లమిరపకాయలు రెడీ అయిపోయాయండి. వీటిని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను రైస్తో సర్వ్ చేస్తున్నానండి. ఈ విధంగా రైస్ తీసుకొని సాంబార్తో నంజుకొని తింటే వేడి వేడి చల్లమిరపకాయలు రెడీ అండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటాయి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటాయండి. మీరు చేసి కొని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.